ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీ ఇంట్లో లక్ష్మీదేవి లాంటి మీ భార్య ఉంది కదా, పొద్దున్నే ఆవిడ మొహమే చూసుంటావు. మీరు చెప్తుంటే నిజం అనిపిస్తుంది సార్. ఇదిగో సాయంత్రం క్షేమంగా ఇంటికొచ్చి లాభంగా వెళ్ళు. ఉంటాను. అలాగే అలాగే సార్, ఉంటాను. నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? మేమేదో మాట్లాడుకుంటుంటే. సర్లే గాని మధ్యాహ్నం 1 గంటకి లంచ్ బాక్స్ పంపించు. డ్రైవర్ని పంపిస్తాను. టేస్టీగా వండి పంపించు, వరస్ట్గా. ఏంటి టాటా చెప్పడానికి వచ్చావా? వరస్ట్గా ఎప్పుడు చూడు ఇదే చేదస్తాం. పో ఇంట్లోకి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ టైంకి పంపించు. మర్చిపో మాకు వరస్ట్గా. ఎందుకండి ఇంత లేట్ అయింది? డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఆయన వచ్చేసరికి వెయిట్ చేసి రిపోర్ట్లన్నీ చూపించి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. డాక్టర్ ఏమన్నారు? అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నారు. రిపోర్ట్స్లో అంతా బాగానే ఉంది అన్నారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఎప్పుడు చెకప్కి రావాలో మెసేజ్ చేస్తా అన్నారు. అత్తయ్య మావయ్య వచ్చారా? లేదు. ఎందుకు? మరి ఎవరు తెచ్చారు? మీ ఆఫీస్ కొలీగ్ ప్రభాకర్ గారు, ఆయన భార్య వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు ఈ ఫ్రూట్స్ అన్ని. వాళ్ళ ఫామ్ హౌస్ లో పండినవట. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో కదా. ఎప్పుడూ లేనిది ప్రభాకర్ మన ఇంటికి రావడం ఏంటి? అయ్యో రామా, వాళ్ళ ఫామ్ హౌస్ ఇక్కడేనటండి. వెళ్తూ వెళ్తూ నన్ను చూసి వెళ్దామని వచ్చారు. వస్తూ వస్తూ తోటలో పండ్లు తీసుకుని వచ్చారు. దానికేం డబ్బులు అవసరం లేదు కదా. అవునా? ఈ పండ్లు ప్రభాకర్ వాళ్ళ ఫామ్ హౌస్లో పండాయా? వాళ్ళ తోటలో పండు స్టిక్కర్స్తో పండడం ఎప్పటి నుంచి మొదలైంది? చూసావా ఈ స్టిక్కర్? అసలు ఈ పండు మన దేశంలోనే పండింది కాదు. ఎందుకు వచ్చారు? మీకన్నీ అనుమానాలే. నాకిప్పుడు 7వ నెల. చూసి వెళ్దామని వచ్చుంటారు. ఏమడిగారు? ఏమీ లేదు. నేను ఎక్కడికి వెళ్ళానని అడిగారా? అవును, నర్సింగ్ హోమ్కి వెళ్లారని చెప్పాను. రిపోర్ట్స్ తీసుకురావడానికి వెళ్లారు. ఈ పాటకు వచ్చేస్తుండాలని అన్నాను. ఎవరితో వెళ్ళాను, ఏ టైంకి వెళ్ళానని కూడా అడిగారా? మీ దగ్గర ఆయన నెంబర్ ఉంది కదండి, అడిగి కనుక్కోండి. రామ్, మీ మనసులో భయానికి చోటిస్తే డాడీ ఉండడు, డాడీకి చోటిస్తే భయం ఉండదు. అమ్మా కీర్తి, ఆ మిక్సీ కాసేపు ఆఫ్ చేయమ్మా. ఆ సౌండ్కి టీవీలో మాటలే వినిపించటం లేదు. మంచి సినిమా, కాస్త కూల్గా చూడనివ్వు. నాన్న ఏమన్నారు? రెడిక్యులస్. నువ్వు ఆ సౌండ్ ఆఫ్ చేస్తే నేను మూవీలో ఉన్న ఫన్ ఎంజాయ్ చేస్తాను. ఈసారి ఎలా అయినా టాప్ మార్క్స్ రావాలి సార్. టాప్ మార్క్స్ వస్తాయి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందమ్మా. కదా ప్రిన్సిపల్ మేడం మిమ్మల్ని. అమ్మా మళ్ళీ దాన్ని ఆన్ చేయకు. నానా ఆల్మోస్ట్ అయిపోయింది. మీ నాన్న చూడు, మనిద్దరం పనిచేస్తుంటే టీవీ చూస్తూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. అమ్మా, నువ్వు డిస్కవరీ ఛానల్ చూసావా? మగసింహం సోమరితనంతో తోకొప్పుకుంటూ ఒకచోట కూర్చుని ఉంటుంది. కానీ ఆడసింహం మాత్రం ప్లాన్ చేసి జంతువుల్ని వేటాడి పెడితే మగసింహం వచ్చి తిని పెడుతుంది. ఆడసింహం వేటాడుతుంది, పిల్లల్ని పెంచుతుంది.
మగసింహం మాత్రం తిండికి ఫస్ట్, తర్వాత రోజంతా రెస్ట్. అమ్మా, ఇప్పుడంటే టీవీ ఉంది, మరి ఇంతకు ముందు రోజుల్లో రేడియో. ఒకవేళ అది కూడా లేకపోతే బాత కానీ నాన్న ఎప్పుడు ఏం చేసినా కంఫర్టబుల్ గా ఉంటారమ్మా. ఏం చేయకపోయినా కంఫర్టబుల్ గానే ఉంటారు. ఆ పాత పెట్టెలో ఉన్నవి కూడా తీసుకుని శుభ్రం చెయ్యి. అమ్మా, ఎంత బాగున్నావమ్మా ఈ ఫోటోలో, చాలా చిన్నగా ఉన్నావు. అది నేను ఎస్ఎస్సి అయ్యాక తీసుకున్న ఫోటో. అప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. అప్పుడు ఫోటో అడిగితే మా నాన్న బతుకున్న వాళ్ళకి ఫోటో ఎందుకు అన్నారు. అది కూడా 2 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అని. అప్పుడు అమ్మ తన దగ్గరున్న 2 రూపాయలు ఇచ్చి ఫోటో తీయించింది. చాలా ముద్దుగా ఉన్నావమ్మా. నువ్వు నా ఇంటర్ కంప్లీట్ అయినప్పటి ఫోటో చూడలేదు. అప్పట్లో సౌందర్య బాగా ఫేమస్, అందుకే ఆమెలా రెడీ అయ్యి ఫోటో తీయించుకున్నాను. ఓహో, అయితే అబ్బాయిలు నీ వెంట పడేవారా? ఏమో తెలీదు, ఎందుకంటే మా కాలేజీలో ఉన్నది అన్ని గ్రూపుల్లో కలిపి మొత్తం 30 మంది అమ్మాయిలు. ఇంట్లో దించిన తల కాలేజీలో బోర్డు చూడ్డానికి మాత్రమే ఎత్తేవాళ్ళం. కాలేజ్ అయిపోయాక తర్వాత కాలేజీలో దించిన తల మళ్ళీ ఇంట్లో ఎత్తేవాళ్ళం. అమ్మాయిలు చదవడం పెద్ద నేరంగా చూసే కాలం అది. అంత తక్కువ మంది అమ్మాయిలంటే ఫుల్ కాంపిటీషన్ ఉండేదా అమ్మా? ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు ఏమేం చేసేవారు? వాళ్ళు మాట్లాడడానికే భయపడేవారు. అవునా? మరి నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయమ్మా? ఏంటి? అదే, నువ్వెవరినైనా ప్రేమించావా అని. ఇంకో 6 నెలల్లో నానమ్మనవుతాను. ఇప్పుడు నా ప్రేమ గురించెందుకు? మీ నాన్నగారు ఎలాగో చూడరు గాని నువ్వు వెళ్ళి చూడు. ఇక్కడే కూర్చున్నావు కదా నాన్న, వెళ్ళి తలుపు తీయచ్చు కదా. ధరణి ఉందా అండి? ఉంది, లోపలికి రండి. కూర్చోండి ఇంకా. అమ్మా, నీకోసం నీ చిన్ననాటి ఫ్రెండ్ వచ్చారు. ఎవరు? చక్రధర్. ఇప్పుడెందుకు వచ్చాడే తల్లి? మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపనే ఆపడు. త్వరగా టీ చేసివ్వు, వెళ్ళిపోతాడు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అటెళ్ళి స్విచ్ చేసుకోండి. పర్లేదండి, ఈసారి వర్షాలు పడ్డాయి కదా, అందుకే ఈ వేడి. అయితే వర్షాలు ఎక్కువ పడ్డాయా? ఏమోనండి, నాకు తెలీదు. బయట నేను ఎక్కువ తిరగను కదా. బాగున్నారా? తిరుపతికి వెళ్ళాను, ఈ ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాను. అబ్బో, తిరుపతిలో చాలా రష్గా ఉంది. ఉదయం సుప్రభాత సేవకి టికెట్ బుక్ చేసుకున్నాను, స్పెషల్ దర్శనం. టికెట్కు 12,000 పోతే పోయింది కానీ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. నేను నా కొడుకు స్వామివారిని తనివి తీరా చూసాం. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏసీ కోచ్లో వెళ్ళాం. అక్కడ కూడా ఏసీ కాటేజీలో దిగాం. అంతా విఐపి ట్రీట్మెంటు. టీవీలో అయితే ఇంకా దగ్గరగా చూడొచ్చు. బ్రహ్మోత్సవాలు కదండి. మీ అబ్బాయికి జాబ్ వచ్చిందని విన్నాను, చాలా సంతోషం. 70,000 జీతం, పికప్ డ్రాప్ కూడా వాళ్ళదే. అందరూ ఎగతాళి చేసేవాళ్ళు డిగ్రీ కూడా చేయలేదని. ఇప్పుడు చూడు, ఏ ఇంజనీర్కి డాక్టర్కి తక్కువేం కాదు మావాడు. ఏమండి, ఇంజనీరు, డాక్టరు, లెక్చరరు అవ్వాలంటే బాగా చదవాలి, దానికి బాగా తెలివి ఉండాలి. డబ్బులుంటే మనమే ఓన్గా కారు కొనుక్కోవచ్చు.
ఎవరో చేసే పికప్లు డ్రాపుల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. ఓ సారీ, మీ ఇంట్లో మీ అబ్బాయి ఇంజనీరు, కూతురు లెక్చరర్ కదా, మర్చిపోయాను. చంద్రకుమార్ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. స్పెషల్ పూజ అని చెప్పాను కదా, 3 టికెట్స్ ఇచ్చారు. నేను నా కొడుకు మాత్రమే వెళ్ళాం. ఇంకో టికెట్కి నిన్ను పిలుచుకొని వెళ్దామనుకున్నాను. కానీ నా కొడుకేమో కీర్తిని పిలుచుకొని వెళ్దామన్నాడు. కానీ ఇద్దరూ జాబ్ చేస్తున్నారు, బిజీగా ఉంటారని పిలవలేదు. నేను ఫ్రీగానే ఉన్నాను కదండి, పిలిస్తే వచ్చేవాడినిగా. తిరుపతి వెంకన్న మా ఇంటి ఇలవేల్పు. నా అలాగే కొద్దిగా స్థలం కావాలని అప్పు చేశాడు. ఏంటయ్యా అన్నిసార్లు పిలు కొడుతున్నావు? ఆదర్శ్ అన్న వచ్చాడు, నిన్ను పిలుచుకురమ్మన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? సాయంత్రం నేనే వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళు. నువ్వు ఇప్పుడు వస్తే బాగుంటుంది, లేదంటే ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. బయటికి పద. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఏమి చేయరు, అలానే ఉన్నారు. ఏం మనిషో ఏమో, కనీసం తన తిండికి తను సంపాదించుకోవాలి కదా. మీరెందుకొచ్చారు? వచ్చే ఆదివారం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నాం, పిలుద్దామని వచ్చాను. సరే వస్తాం. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? దేవుని దయ వల్ల ఇప్పుడు బాగున్నాడు, బుద్ధిగా ఉంటున్నాడు. కాలేజీ రోజుల్లో అంతగా అల్లరి చేసినవాడు ఇప్పుడు చాలా మారాడు. చూస్తుంటే వీడు వాడేనా అనిపిస్తుంది. మగపిల్లలంతే. కీర్తి, టీ అయిందా? అయిపోతుందమ్మా, 5 minutes. ఇంకో విషయం, నువ్వు కీర్తి మాత్రమే ఇంటికి రావాలి. అంటే మీ ఆయనతో పనేం లేదు. పూజకి మన పాత స్నేహితులందరూ వస్తున్నారు. ఎవరెతను అని అంటారు. నేను చెప్తే ఏం చేస్తారు అని అడుగుతారు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారని చెప్పలేం కదా. అందుకని మీ ఇద్దరు మాత్రమే రండి. ఐఎమ్ సారీ, నేను రాలేను. నా భర్త గురించి పరిచయం చేయడం మీకు ఇబ్బంది, నాకు కాదు. కాబట్టి ఆయనకు విలువ ఇవ్వలేని చోటుకు నేను రాను. ఆయన వల్ల నేనెంతో కష్టపడుండొచ్చు, బాధపడుండొచ్చు. కానీ నాకు ఆయనంటే ద్వేషం లేదు. ట్రై టు అండర్స్టాండ్, హీఈస్ మై హస్బెండ్, ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్. ఆ గౌరవం నాకుంది. నువ్వు ఇలా అంటే ఎలా? నువ్వు నాకు కాలేజ్ నుంచి మంచి స్నేహితురాలివి. నువ్వు బాధపడితే నాకు బాధే కదా. అతను నిన్ను చాలా బాధ పెట్టాడు, ఇప్పటికీ అలాగే ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే అతను చూస్తే నా కోపం. అందుకే అలా మాట్లాడాను. నన్నిష్టపడేవారు నేనిష్టపడేవారిని కూడా ఇష్టపడాలి, గౌరవించాలి. లేదంటే నన్ను కూడా వదిలేయండి. మంచి ఉద్యోగంలో ఉండేవాడు, ఫ్రాడ్ చేసి జాబ్ పోగొట్టుకున్నాడు. పోలీస్ కేసు అయింది. ఇంటి పరువు వీధిన పడింది. సమాజంలో గౌరవం పోయింది. అతనికి మాత్రమేనా? అతని పెళ్లి చేసుకున్న ఒకే ఒక కారణానికి నీకు కూడా. నిన్నీ పరిస్థితికి తెచ్చిన వాడిపైన నీకు ద్వేషం లేదు అంటున్నావా? ఏం చేయమంటారు? మనిషి అన్నాక ఆశ ఉంటుంది. అది ఈయనకి కొద్దిగా ఎక్కువ, దురాశ. అంత తెలివితేటలు లేవు, దొరికిపోయారు. చిక్కాడంటే మోసం చేసినట్లే కదా. మోసపోయింది నేను. ఆయనకి జాబ్ లేక ఆ భారం మోసింది నేను. వేరే వాళ్లకు ఏ మోసం జరగలేదు కదా. ఆయన గురించి వేరే వాళ్ళు చెడుగా మాట్లాడడం నాకు నచ్చదు. సరేలే, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? నీకు రాసిపెట్టుంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు. డిగ్రీలో ఉన్నప్పుడే నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ భయపడి చెప్పలేదు. తర్వాత నీకు పెళ్ళైపోయింది. అయ్యింది, పోయింది. ఇప్పుడు దాని గురించి ఎందుకు? అప్పుడు నా మనసు దోచుకున్నావు. ప్లీజ్ ఆపేస్తారా? ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాదు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కీర్తి, ఇంకెంతసేపు? 2 minutes అమ్మా. ఇంటికి గెస్ట్లు వచ్చారు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? పర్లేదు,
మీ గెస్ట్లు వెళ్లేదాకా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అడగటంలో తప్పులేదు, మళ్ళీ వస్తానని చెప్తున్నానుగా, ప్లీజ్. ఏయ్ ఇట్రా. ఏంటి మీ ఇంటి దాకా వచ్చానని రెచ్చిపోతున్నావా? నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతానన్నాను కదా, నా దగ్గర అంత డబ్బు లేదు, పైగా ఇంటికి గెస్ట్లు వచ్చారు, తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ఏయ్ మీ ఇంటి దాకా వచ్చామని రెచ్చిపోతున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలం. ఏంటి చొక్కా పట్టుకున్నావేంటి? చొక్కా పట్టుకున్నావేంటి? చొక్కా పట్టుకున్నావేంటే? మీ ఏరియాకు వచ్చానని నాటకాలు ఆడుతున్నావా? మాటలతో చెప్తే నీకు అర్థం కాదు, ఇలా చెప్పాలి. ఏరా ఇదే భాషేనా నీకు కావాల్సింది? లోఫర్. వదలవయ్యా, వదులు వదులు. సరే ధరణి, నాన్న ఎవరో బయట కొడుతున్నారు. అయ్యో నేను ఇస్తానని చెప్తున్నాను కదా, నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. లేదు, నాకు ఇప్పుడు ఇవ్వాల్సిందే. నువ్వు ఇప్పుడు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. డబ్బులు తిరిగి ఇవ్వాలని తెలియదా? నేను ఇస్తానని చెప్తున్నాను కదా. డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదు నీకు? చెప్పు. ఇస్తానని చెప్తున్నాను కదా. ఇస్తావో చెప్పు. అయ్యో ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? అసలు ఏం జరిగిందో చెప్పండి. అప్పు చేశాడు, తీర్చమంటే డబ్బులు లేవు. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు ఈ లోఫర్ గాడు. ఇంట్లోకి రండి, అందరూ చూస్తున్నారు. ఇంట్లో మాట్లాడుకుందాం, రోడ్డు మీద పంచాయతీ వద్దు. అవునండి, ఇక్కడ గొడవద్దు, ఇంట్లోకి వెళ్దాం పదండి, అక్కడ మాట్లాడుకుందాం. వీళ్ళంతా ఎందుకు, మీరు మాత్రం రండి, మాట్లాడదాం. రేయ్ మీరు ఇక్కడే ఉండండి. సరే అన్న, మీరు పదండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, మేమంతా ఉన్నాం. వాడినేంటంటే అడిగేది? 85,000 అప్పు కట్టాలి. 6 నెలలైంది, తప్పించుకొని తిరుగుతున్నాడు. తను చెప్పేది నిజమేనా? ఎవరయ్యా నువ్వు? ఇప్పుడు నేను చెప్తుంది మనిషిని కదా ఏంటి? మళ్ళీ నిజమా అంటావు? బుద్ధుందా అసలు నీకు? లెక్చరర్ కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా. 85,000 అయింది. డబ్బులు ఇవ్వండి, పోతాను, నాకు టైం లేదు. ఇప్పటికిప్పుడు డబ్బు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆయన ఎందుకు ఖర్చు అయిందో తెలుసుకోకుండా ఎలా ఇస్తారు? ఆడవాళ్ళని అలా బెదిరించకూడదు. ఇవ్వాల్సింది ఆయన, ఇచ్చేది వీళ్ళు. మధ్యలో నువ్వెవడవి? పానకంలో పుడకలాగా నోరు మూసుకొని కూర్చో. ఆడవాళ్ళంట, వీళ్ళ కథలు నాకు తెలుసు. అయినా నువ్వేమవుతావు వీళ్ళకి? సలహాలు ఇచ్చేవాడివా? అప్పు తీసుకున్నాక తీర్చాలి. ఇది మాట అంటే. కీర్తి, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్ళి తీసుకురా. ఇప్పుడు చెప్పండి. 6 నెలలుగా కార్డ్స్ ఆడి డబ్బు పోగొట్టుకున్నప్పుడల్లా అప్పు తీసుకుని అకౌంట్స్లో రాసుకోమని చెప్పాడు.
కార్డ్స్లో పోగొట్టుకున్నాడా? కార్డ్స్ ఊరికే ఆడ్డు. మీ ఆయనకి 4 పెగ్గుల విస్కీ గొంతులో పడితే కానీ ఆడ్డు. పైగా సిగరెట్టు, మందులో మంచింగు అన్నీ కలిపి ఇంత బిల్లైంది. మొత్తం 85,000 అయింది. అడిగితే కట్టను, ఏం చేసుకుంటావు చేసుకో అని నన్నే బెదిరిస్తున్నాడు. అప్పుగా కాదా? ఇది కార్డ్స్ ఆడి పోగొట్టుకున్న డబ్బా? ఇది అన్యాయం. తన దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు ఎవరు పోయమన్నాడు తాగడానికి? డబ్బు లేని వాడిని ఎలా ఆడనిచ్చారు? దాన్ని అప్పని ఎలా అంటారు? నోనో, ఎందుకు తీర్చాలి? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నోరు మూసుకోమని? ఏమ్మా, ఇస్తారా ఇవ్వరా? ఇలాంటి వాటికి ఇస్తూ పోతుంటే ఇక ఏం బాగుపడతావు? ఇంటికి పెద్ద బరువు బాధ్యతలు తీసుకోవాలి, అదేమీ లేదు. దురదృష్టం కొద్దీ జాబ్ పోయింది అనుకుందాం, కనీసం ఇంట్లో కుదురుగా ఉండలేరా? వదిలి వెళ్దామంటే కూతురుంది, దానికి ఇంకా పెళ్లి చెయ్యాలి. ఫ్రాడ్ చేశారంటే అప్పు తీర్చా. ప్రామిసరీ నోట్ సంతకాలు చేసి అప్పు చేస్తే అది పోలీస్ కేసు దాకా వెళ్తే ఆ అప్పు కూడా తీర్చాను. ఇంకా ఎన్ని అప్పులు తీర్చాలి? పిల్లల చదువులకు నేనే కష్టపడి సంపాదించి చదివించాను. ఇంటి ఖర్చు ఇక నా వల్ల కాదు, అలసిపోయాను. నేను తీర్చాను, మీరు ఏమన్నా చేసుకోండి. అంటే నువ్వు ఇప్పుడు ఇవ్వవా? ఇవ్వను. గంజాయి వనంలో తులసి మొక్కలా నిలబడాలి, అంతేగాని అక్కడ్నుంచి తెగతింపులు చేసుకుని వస్తే తులసి మొక్కే ఎండిపోతుంది, గంజాయి వనందే తోట అవుతుంది. తులసి మొక్క కొన్ని రోజులు తట్టుకుని ఏపుగా పెరిగితేనే కదా తలలు ఎగరేసే గంజాయి మొక్కలు తలదించుకునేలా చేసేది. అవన్నీ చెప్పడానికి వినడానికి బావుంటాయి కానీ సంసారాలు నిలబెట్టలేవు కదమ్మా.